అందరూ దీపం వెలిగించుకోండి. వెలిగిమంటే దొక్కలో వెలిగించారు ఇప్పుడే. మళ్ళీ నేను పరిగెత్తలేదు మీతో పాటు. దొక్కలో కాదండి మామూలు దీపం వెలిగి దొక్కలో వెలిగిస్తే ఏం లేదు. మనం ఇప్పుడు ఈ నెల నుంచి కార్తీక మాసం నెల రోజులు చేసుకుని ఆఖరి రోజున అంటే అమావాస్య వరకు పూర్తి చేసిన తర్వాత మార్గశిర మాసంలో శుద్ధ పాడ్యమి రోజు పోలిని వదలడం అంటారు. అంటే కార్తీక దామోదరునికి హరిహరాదులకి ప్రీతికరంగా మనం ఈ నెల రోజులు మన శక్త్యానుసారం పూజించిన తర్వాత అంటే పోలీస్ వర్గానికి వెళ్ళడం అంటారు. అంటే ఇక్కడ ఈ కథను మనకు ఎందుకు తెలియజేస్తారు ఈ పూజ గురించి అంటే డాంబికంగా చేయడానికి కంటే భక్తితో చేసిన దానికే భగవంతుడు మెచ్చుతాడు అని చెప్పేదే తెలియజేసేదే పోలి కథ. తర్వాత ఇప్పుడు అంటే ఒక్కరోజు కూడా మానకుండా చేసేవాళ్ళు నెల రోజులు చేసుకుంటారు. కొంతమందికి ఆటంకాలు కలిగి చేయలేరు కదా, అలా చేసిన 33 ఒత్తులు వేసి వెలిగించుకుంటారు. వెలిగించుకుని ఈ రోజు చేసేటటువంటి దీపం వలన ఈ అంటే మార్గశిర మాస పాడ్యమి రోజున ఈ దీపం వెలిగించుకోవడం వలన మనకి సంవత్సరం మొత్తం కూడా మనం చేసే వృత్తిపరంగా గాని అన్నిటికీ వృత్తిపరంగా గాని తర్వాత సంపూర్ణ ఆయురారోగ్యాలు గాని కలుగుతాయి. ఇంకొకటండి కార్తీక మాసం అయిపోయింది కదా అంటే ప్రతి మాసానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. మార్గశిర మాసం అంటే మార్గం చూపిస్తుంది. కార్తీక మాసం లాగానే ఏ దేవి దేవత ఆరాధన అయినా మార్గశిర మాసం కూడా చాలా మంచిది. ముఖ్యంగా ఈ మార్గశిర మాసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనకి చాలా ప్రీతికరం. అంటే మనకి ఎవరు మాట్లాడుకోవద్దండి, మనకి మార్గశిర మాసంలో ఏంటంటే ముఖ్యంగా మనం సహజంగా లక్ష్మీదేవిని శుక్రవారం పూజిస్తాం. కొన్ని ఇప్పుడు తూర్పు గోదావరి అటు సైడ్ ఏంటంటే గురువారం అంటే వాస్తవంగా అసలు గురువారాన్ని లక్ష్మీవారం అని అంటారు. ఈ మార్గశిర మాసంలో కొంతమంది చేసుకోగలిగిన వాళ్ళు మార్గశిర లక్ష్మి పూజని చేసుకుంటారు. అంటే
ఆ రోజు నూనె పదార్థాలు ఏమీ తినకుండా కలవుకోకుండా ఆవునేతితో దీపం పెట్టి లక్ష్మీ పూజ చేసుకుని ఆ రోజు ఉపవాసం ఉండి అలా పూజించుకుంటారు. అలా వచ్చే 4 గురువారాలు చేసుకునే విధానం ఉంటుంది. ఒకవేళ అంటే అలా చేయాలంటే తప్పకుండా ఇప్పుడు రేపు మొదటి గురువారం కదండి, అప్పటి నుంచి మొదలు పెట్టాలన్నమాట. ఒకవేళ మనం అలా చేయలేకపోయినా ఇప్పుడు సహజంగా మనం శుక్రవారం ఒకటే లక్ష్మీ పూజ చేసుకుంటాం కదా, వీలైన వాళ్ళు అంటే ఆ మార్గశిర గురువారం చేసుకుంటే ఓకే, చేసుకోలేకపోయినా మనం గురువారం కూడా ఇంట్లో లక్ష్మీదేవికి మనం వస్తే లక్ష్మీ అష్టోత్తర నామాలతో పూజించుకొని కొంచెం పాయసం గాని లేకపోతే తేనె గాని అలా నైవేద్యం పెట్టుకొని చేసుకున్నా కూడా బాగా కలిసి వస్తుంది. ఇంకోటి ఈ మార్గశిర మాసంలో 4 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా మంచిది, చేసుకోగలిగితే చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ఈ మార్గశిర మాసంలోనే ఫస్ట్ తిథి వస్తుంది కదా, చాలా చోట్ల సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేస్తారు ప్రత్యేకంగా. అది ఆ పూజ మొదలు పెట్టుకున్నాం. అందరూ దీపంకి నమస్కారం చేసుకోండి. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం జ్యోతి పరాత్పర, దీపేన సరిదే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే. అందరూ ఓం ఐం దీపలక్ష్మి నమః అని అక్షంతులేండి. ఓం ఐం దీపలక్ష్మి నమః. గంట కొట్టండి. ఆగమార్ధందు దేవానం గమనార్ధందు రాక్షమాన్ క్రియార్ధంటారాం తత్ర దేవతాం స్వానలాంఛనం. మీ దగ్గర నీళ్ళున్నాయి కదా, కొంచెం నీళ్ళు కలుపుకోండి. అపవిత్ర పవిత్ర సర్వాస్థానం సభ్యాస్థానం శుచి. తర్వాత 2 గ్లాసులు వేసుకున్నారు కదండి, తెలుసు కదా. ఒక దాంట్లో నేను ఆత్మని చేయండి. ఒకసారి చేయగట్టుకుని 3 సార్లు కాడండి. కానీ మళ్ళీ చేయగట్టుకోండి. ఇంకా తర్వాత అండి ఈ ఆత్మని పాత్రలో నీళ్లు దేవుడి పూజకి ఎక్కడ ఉపయోగించకూడదు. ఆచమ్యం కేశవేశ్వర నారాయణేశ్వర మాధవేశ్వర గోవిందాయ నమః విష్ణువే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః అచ్యుతాయ నమః నారసింహాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః. కొంచెం అష్టంతులు వాసన చూసి వెనక్కేయండి. ఉత్తిష్టంతు భూతపితాజాహేతే భూభారకాహేతే సమరుజన బ్రహ్మకర్మ సమారభే. 3 సార్లు ప్రాణాయామం చేయండి. అంటే కుడి ముక్కుతో లోపల గాలి తీసుకొని ఎడమ ముక్కుతో వదలాలి. ओम गो हो मम भवन जन हो भगवत स्वरा हो मम पाता दत्त के द्वारा परमेश्वर मुदिता परमेश्वर विजयदम सुवे सौगम होते आते ब्रह्मणादि के प्रार्थे स्वे परह कल्पे वैवस्वत मनंद्रे कलिगे प्रथम पादे जम्बूद्वीप खर्ता अर्जुन खर्ता खंडे मेरुर दक्षिण दिग्भागे श्रीशैले से ईशान्य प्रदेशे कृष्णा कावेरी मध्य प्रदेशे शिवालय से सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक स्वस्ति श्री स्वभकृत नाम संवत्सरे दक्षिणायने शरदृतौ मार्गशिर मासे शुक्ल पक्षे पाड्यम्यां सौम्यवासरे शुभ नक्षत्र शुभकर्ण एवं विशेषण विशिष्टायां शुभतिथौ శ్రీమాన్ గోత్రస్య. మీ గోత్రము, మీ మగవాళ్ళ పేరు, మీ పేరు, పిల్లల పేర్లు అందరూ చెప్పుకోండి. చెప్పండి. సకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అభివృద్ధ్యర్థం సర్వ కార్యేషు దిగ్విజయాభి వృద్ధ్యర్థం సకల అనారోగ్య నివారణార్థం ధనగోత్రాణం సకల వృత్తి వ్యాపార అభివృద్ధ్యర్థం కార్తీక దామోదర ప్రీత్యర్థం శ్రీ గౌరీ ప్రీత్యర్థం గౌరీ పూజ కరిష్యే గౌరీ పూజార్థం మహాగణపతి పూజ కరిష్యే. మీ దగ్గర ఆచమనం చేసింది కాకుండా ఇంకొక పాత్ర ఉంది కదా, ఆ కలశానికి గన్నం రాసి కుంకుమ పట్టు పెట్టింది. कलश मुखे विष्णु कंठे रुद्रकमा शिरः मूलगत्र शिरो ब्रह्म मध्य मातृगण कृताः मोक्षदुःखाग्रह सर्वे सप्तद्वीपा वसुंधरा ऋग्वेद यजुर्वेद सामवेद धर्मवर्णः. దానిలో ఒక ఆకు గాని లేదంటే ఒక పువ్వు గాని వేసి కొంచెం అక్షం చేయండి. దాని మీద చేయి మూసి పెట్టండి. ఆ కలశేషు సావతి పవిత్రే కర్మతే ఉద్గైర్ యజ్ఞేషు వర్ధతే ఆపోవ యజ్ఞం సర్వం విశ్వా భూతాన్ని అప ప్రాణావా యజుష్యాపో భూర్భవస్వర ఓం. ఆ ఆకులు గాని పువ్వులు గాని నీళ్ళలో తిప్పండి. గంగే చెన్నైవ గోదావరి సరస్వతి గంగా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధి గురు. మీరు గణపతిని గౌరీ మాతని చేసుకున్నారు కదా, గణపతి మీద నీళ్ళు చల్లండి.
దేవం తర్వాత నివేది కలపండి. ఆత్మానంద సంప్రోక్ష మీ దగ్గర ఉన్న పూజ వస్తువుల్ని కలపండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష తర్వాత గణపతి మీద తమలపాకు తిప్పి కట్టుకోండి. ఓం అసలు ఏకపురాత్మాక్ష చెప్పన ప్రాణ విహనో దేహి భోగం యొక్క సూర్య వజ్రంత మనుమతే ప్రయాణ స్వస్తి అమృతమే స్థానముకు పోయితే కొంచెం అక్షరం వేయండి. శ్రీ మహాగణాధిపతి నమః ఆవాహయామి ఆసనం సమర్పయామి. తర్వాత మళ్ళీ నీళ్ళు కదండి. ధ్యాయామి ధ్యానం సమర్పయ పాద్యం సమర్పయామి ఆస్తియోగ అర్జం సమర్పయామి కలుతూ ఉండండి. ఆ పౌష్టామి వ్యవస్థాను ఉద్యోగాతన మహేరణ ఏకచ్చతే యోగస్తమోర్తస్య భార్య కేహన ఉదకీర్వ మాతరః తస్మాదరంగ మామోయికక్ష యజనో ధాపో జనే సాధన. శ్రీ మహాగణాధిపతి నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. కొన్ని అక్షంతలు తీసుకోండి. అభివస్త్రాతో సనాన్యాచార్యన తెలుగు ప్రియమాన్ హావి చంద్ర కర్తవ్యన హిరణ్యాభ్యాసం రజనో దేవసోమ నూతన వస్త్రాలకు అక్షంతలేండి. అక్షరాలు సమర్పయామి. దేవుడికి ముందు పక్కన కొంచెం గంధం రాసి కుంకుమ పట్టు పెట్టండి. గంధ ద్వారా దర్శనం నిత్య పుష్టాంత ఈశ్వరీ ఈశ్వరేవం సర్వభూతానాం తామిహోపేత్రియం. శ్రీ మహాగణాధిపతి నమః శ్రీగంధాంధార్యామి. తర్వాత కుంకుమ పొట్టు పెట్టండి. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం. శ్రీ మహాగణాధిపతి కుంకుమ చూర్ణం సమర్పయామి. పూలు తీసుకోండి. ఓం గం గణపతి నమః అంటూ పూలు పెట్టండి. ఓం సుముఖాయ నమః ఏకదండాయ నమః కపిలాయ నమః గజకర్ణికాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః. 2 పూలు పెట్టి అక్షంతలతో పూజ చేయండి. ఓం సుముఖాయ నమః ఏకదండాయ నమః కపిలాయ నమః గజకర్ణికాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః ధూమకేతువే నమః గణాధ్యక్షాయ నమః ఫాలచంద్రాయ నమః గజాననాయ నమః వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః హేరంబాయ నమః స్కందపూర్వజాయ నమః. శ్రీ మహాగణాధిపతి నమః. పరిమళపత్ర పుష్పపూజా సమర్పయామి. చెప్పండి. వనస్పతి భవదేవే నానా వందేశ్వనికం మాగ్రే సర్వదేవానాం ధూపోయం గదిగృహీతాం. శ్రీ మహాగణాధిపతి నమః. ధూపమాగ్రహయామి. సజగ్రవతి సన్నిష్ఠోదనినాయోగం గ్రే గృహాణ మంగళగీతం ధనం పెట్టుకోండి. గృహాణ మంగళగీతం త్రైలోక్యం పింద్రాపహ భక్తాదివం ప్రయత్నాన్ని దేవాయ పరమాత్మనే క్రాష్ణాన్ని నరకూర దివ్య జ్యోతిర్నమోస్తే దీపాన్ని 3 సార్లు స్వామి కాదండి. శ్రీ మహాగణాధిపతి నమః. దీపం దర్శయామి. ధూప దీపానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. మళ్ళీ ఒక నేలు చొక్కేయండి దేవుడి ముందు. తర్వాత నైవేద్యం పెట్టండి. మీ ఇష్టం. మీ దగ్గర ఏది ఉంటే ఏదో ఒకటి చాలు. ఒక అరటిపండు కానీ లేకపోతే బెల్లం కానీ మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టి నీళ్ళు చల్లండి. ఓం పురుషవత్వ తత్సవిత్రవరేణ్యం. మీరు పెట్టిన ప్రసాదం మీదే చల్లాలి. తత్సవిత్రుని భర్గో దేశజీవన ప్రజపతిన పశ్చించాన్ని. శ్రీ మహాగణాధిపతి నమః. గుడోపహార మీదే మధురఫల మీదే దాన్ని చూపేయండి. ఓం ప్రాణాయ స్వహ అపానాయ స్వహ ఉదానాయ స్వహ సమానాయ స్వహ యానాయ స్వహ. తర్వాత ప్రసాదం చుట్టూ నీళ్లు తిప్పి పక్కనేయండి. హస్తో ప్రక్షాళయామి పాద ప్రక్షాళయామి అవసర నైవేద్యం సమర్పయామి. తర్వాత తాంబూలం పెట్టండి. తాంబూలం కట్టుకుని స్వామికి ఇలా తాపించండి. భోగి కలేశ కర్పూరే నాగవల్లి దళేదిక ముక్తాచూత సమైక్యం తాంబూలం గదిగృహీతాం. శ్రీ మహాగణాధిపతి నమః. తాంబూలం సమర్పయామి. చెప్పండి. పాత్రం మధో పునర్ఘాతి మధవ్య సాన్నిధి ఏకదా బ్రహ్మణోపహారతి యజమాన ఐశ్వర్యవాసి. ఒక నీళ్ళు చుట్టేయండి. 2 చేతులతో దేవుడికి కట్టండి. సంతోషరస్తు సన్మంగళాన్ని భవంతు నిత్యరస్తు నిత్యమంగళాన్ని భవంతు. ఇప్పుడు మీరు వస్తుంది. నమ పార్వతీ సుతియే హర హర మహాదేవ. జై బోలో గణేష్ మహారాజ్ కి. శ్రీ మహాగణాధిపతి నమః. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. ఇప్పుడు ఒకరు చిల్లర డబ్బులు ప్రస్తుత అక్షంతులు పూలు కలిపి పట్టుకోండి. ప్రణమిత్రం గౌరీ పుత్ర వినాయకం భక్తవాసం కలనిత్యం ఆయుష్ కామాలు సిద్ధియే బ్రహ్మం వక్రతుండం జయగదంతం ద్వితీయకం తృతీయం కృష్ణలింగాక్షం దరివక్తం చతుర్థకం లంబోదరం గంజనంది సప్తం విఘ్నరేవత సప్తమం విఘ్నరాజస్య సూత్రవర్తంతమాష్టమం నవమం ఫాలచంద్రం దశమం త్రినాయకం ఏకాదశం గణపతి ద్వాదశం గజాననం ఆకుధ్వజాయ విఘ్నే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. మీ గోత్రం మీ పేరు చెప్పుకొని కళ్ళు కట్టుకుని వినాయకుడి దగ్గర
శ్రీ మహాగణాధిపతి నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. యాని కాని జన్మాని జన్మాంతర పురార్జాతాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ ప్రాణిమాన్ కృపయాదేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షా గణాధిప. శ్రీ మహాగణాధిపతి నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారాలు సమర్పయామి. కంపలేసుకుని దండం పెట్టుకోండి. కొంచెం అక్షంతలు తీసుకుని అక్షంతల మీద కొంచెం నీళ్లు చుక్కేసుకొని నీళ్లు బయట వదిలేసి అక్షంతలు దేవుడి ముందు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిక పూజితం నయదేవ కట్టుకుందాం తదాస్తుతే వేశారు కదా. ఇప్పుడు ఒకసారి అంటే ఈ సంవత్సరం అంతా మాకు ఏ విఘ్నాలు లేకుండా ఉండాలని దండం పెట్టుకుంది. అక్కడ పూజించిన 2 అక్షంతలు కళ్ళ మీద వేసుకోండి. ఒక పువ్వు తీసుకొని తల్లో పెట్టుకోండి. గౌరీ పూజ అండి అమ్మవారికి. వీలైన గౌరీ దేవుని పెట్టుకున్న వాళ్ళు సరే, పెట్టుకోకపోతే మామూలుగా 1 రూపాయి కాయ పెట్టి పూజ చేసుకోండి. ఫస్ట్ నమస్కారం చేసుకుంటే చెప్పండి. చతుర్భుజే చంద్ర కళావతంస మకుటే కుచోన్నతే కుంకుమరాగ సోనే కుండ్రేక్షు శ్వాసాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేక మాతః. శ్రీ గౌరీ దేవతాభ్యో నమః. ఆవాహయామి ఆసనం సమర్పయామి. కొంచెం అక్షంతలేదు. ఆ అమ్మవారి మీద ఒక తమలపాకు పువ్వు కట్టుకోండి. తమలపాకు గారి పువ్వైనా పర్వాలా. హేమాద్రి కళ్యాణ్ దేవీం వర్గాం శంకర ప్రియాం లంబోదరస్య జననీం గౌరీం ఆవాహయామి. శ్రీ మహాగౌరీ దేవతాయ నమః. ఆవాహయామి. అట్లీతోటి కొంచెం అక్షంతలేదు. ఆవాహయామి ఆసనం సమర్పయామి. భవానిత్వం మహాదేవి సర్వసౌభాగ్యదాయిని అనేక రత్న సంయుక్తమాసనం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగౌరీ దేవతాభ్యో నమః. మళ్ళీ అక్షంతలేండి. నవరత్న కట్ట సింహాసనం సమర్పయామి. అచ్చుచారు మీరు ఏ ఉపచారం చేసేటప్పుడైనా శ్రీ గౌరీ నమః అనుకుంటా చేయండి. సుచారు శీతలం దివ్యం నానా గంధ సువాసితం పాద్యం గృహాణ దేవేసి మహాగౌరీ నమోస్తుతే. శ్రీ మహాగౌరీ దేవతాభ్యో నమః. పాద్యం సమర్పయామి. ఒక లేలు చెప్తేయండి. శ్రీ పార్వతీ మహాభాగ్య శంకర ప్రియవాదిని అర్జున్ గృహాణ కళ్యాణి భద్రా సహస్రవతే. శ్రీ మహాగౌరీ దేవతాభ్యో నమః. హస్తయో అర్జున్ సమర్పయామి. మళ్ళీ నీళ్ళేయండి. గంగాతోయం సమానీకం సువర్ణ కలశే స్థితం ఆచమ్యృతాం మహాభాగే రుద్రేణ సహే నఘే. శ్రీ మహాగౌరీ దేవతాభ్యో నమః. ముఖ్య ఆచమనం సమర్పయామి. మళ్ళీ నీళ్ళు చుట్టేయండి. కాంతేన సహితో మధుకర్పో మయా నిధ పూజార్థం ప్రతిగృహ్యతాం. గంగా సరస్వతీరేవ కొంచెం నీళ్లు కలుగుతా ఉండండి. గంగా సరస్వతీరేవ కావేరీ నర్మదా జలై స్నాపితామి మయాదేవి తథా శాంతం కురుష్వమే. శ్రీ మహాగౌరీ దేవతాభ్యో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. మళ్ళీ అక్షంతలు తీసుకోండి. కట్టయుగ్మం మయా దత్తం కంచుకేన సమన్వితం పరిదేహి కృపాం కృత్వా మాతర్ద ఆర్తినాశిని. శ్రీ మహాగౌరీ దేవతాభ్యో నమః. వస్త్రయుగ్మార్థం అక్షరాన్ సమర్పయామి. అక్షంతలేండి. కొంచెం గంధం తీసుకోండి. ముందు పక్కన గంధం పెట్టండి. శ్రీఖండం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం విలేకనం సురశ్రేష్ఠే కందనం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగౌరీ దేవతాభ్యో నమః. శ్రీగంధారి కుంకుమ పెట్టండి. గంధం మీద కుంకుమ పెట్టండి. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం. శ్రీ మహాగౌరీ దేవతాభ్యో నమః. కుంకుమ శోభనం సమర్పయామి. మీ దగ్గర పసుపు ఉంది కదండి, పొడి పసుపు తీసుకోండి. 2 వేలకు పసుపు. హరిద్రారంజితే దేవి సుఖ సౌభాగ్యదాయిని తస్మాత్ త్వం పూజం యత సుఖం శాంతిం ప్రయచ్చమే. శ్రీ మహాగౌరీ దేవతాభ్యో నమః. హరిద్ర చూర్ణం సమర్పయామి. అమ్మవారి ముందు కొంచెం పసుపు వేయండి. అలాగే కొంచెం కుంకుమ పట్టుకోండి.
కుంకుమం కామదం దివ్యం కామిని కామిని కామసంభవం కుంకుమేనార్చితాం దేవి కుంకుమం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగౌరి దేవతాభ్యం నమః కుంకుమ చూర్ణం సమర్పయామి. మాల్యాదిత సుగంధాని మాలాత్యాదిశాంబికే మయా హృతాని పుష్పాణి ప్రతిగృహ్యేన శాంకరి ఆక్షంతలు వేసేయండి. వేసి కుంకుమ తీసుకోండి చేయండి. ఓం శ్రీ గౌర్యై నమః, ఓం పద్మాయై నమః, ఓం శక్త్యై నమః, ఓం మేఘాయై నమః, ఓం సావిత్ర్యై నమః, ఓం విజయాయై నమః, ఓం జయాయై నమః, ఓం దేవసేనాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం స్వాహాయై నమః, ఓం మాత్రే నమః, ఓం కంబకంఠే నమః, ఓం లోకమాత్రే నమః, ఓం ధృత్యై నమః, ఓం పుష్కే నమః, ఓం తుష్కే నమః, ఓం ఆత్మనః కులదేవతాయై నమః, ఓం బ్రాహ్మణ్యై నమః, ఓం మాహేశ్వర్యై నమః, ఓం సర్వమంగళాయై నమః, ఓం జయప్రదాయై నమః, ఓం కౌమార్యై నమః, ఓం శ్రీగౌర్యై నమః, ఓం శ్రీ వైష్ణవ్యై నమః, ఓం శ్రీ వారాహ్యై నమః, ఓం ఇంద్రాణ్యై నమః, ఓం చాముండాయై నమః, ఓం చండముండ వినాశిన్యై నమః, ఓం దైత్యాపహాయై నమః, ఓం శ్రీ మంగళగౌరీ దేవతాయై నమః. గణపతి నానాగంధేశ్వరికమాగ్రేశ్వరదేవానాం హృదయేంద్ర విగృహీతాం శ్రీ గౌరీ దేవతాభ్యో నమః. ధూపమాగ్రాపయామి. రథ దీపమర్దండి. రాజేంద్రవతి సంయుక్తం నలినాయుక్తం ద్రేం గృహాణ మంగళదీపం ధైలోక్యగ్రాపః భక్తదీపం రైక్షామి దేవాయ పరమాత్మనే బ్రాహ్మణ కర్పూర దివ్య జ్యోతిర్నమోస్తుతే దీపం దర్శయామి. మళ్ళీ ఒక నీళ్లు చెప్పండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. నైవేద్యం నీళ్ళు ఓం శ్రీ గౌరీ దేవతాభ్యో నమః. చూపిండి. మధురఫలం సమర్పయామి. ప్రాణేశ్వర కమనేశ్వర చుట్టూతో తిప్పండి. మధ్య మధ్య పాలన సమర్పయామి. హస్తప్రక్షాళన పాదప్రక్షాళన అవసరం నైవేద్యం సమర్పయామి. తాంబూలం పెట్టండి. పట్టుకుని ఇలా అమ్మవారికి కాకొచ్చింది. భోగి కలేశ కర్పూరే నాగవల్లి లలిత ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం గదిగృహ్యతాం శ్రీ గౌరీ దేవతాభ్యో నమః. తాంబూలం సమర్పయామి. హారతి మంగళహారతి నీకమ్మ అమ్మ హారతి గైకొమ్మ వరాల వరలక్ష్మి రావమ్మ వజ్రాల హారతి నీకమ్మ పద్మవాసిని నీవమ్మ పగడాల హారతి నీకమ్మ. పెట్టి నీళ్ళు చుట్టేసి అమ్మవారికి 3 సార్లు వస్తుంది. కంత శ్రీరస్సు కర్మంగళాన్ని భవంతు నిత్య శ్రీరస్సు నిత్య మంగళాన్ని భవంతు. తర్వాత నీళ్ళు అద్దుకోండి. శ్రీ నమ పార్వతీ పతే హర హర మహాదేవ శ్రీ జై జై బోలో గౌరీ మాతకు. 2 పూలు అక్షంతలు కలిసి వచ్చింది. సర్వమంగళ మాంగళ్యే శ్రీ సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే కాత్యాయనాయ విఘ్నే కన్యాకుమారి తన్నో దుర్గే ప్రచోదయా శ్రీ గౌరీ దేవతాభ్యో నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. కళ్ళ కట్టుకుని అమ్మవారి దగ్గర అందరూ ఒకసారి నమస్కారం చేసుకుంటా చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. వాగర్ధ వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వరవు. అంటే ఇది ఈశ్వరుడికి అమ్మవారికి సంబంధించిన శ్లోకం అండి. వాగర్ధ వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తై అంటే ఒక మాట ఉందనుకోండి, వాక్కు అర్థం, దాని యొక్క అర్థం ఎలా విడదీయలేమో ఆ ఆది దంపతులైనటువంటి ఆ శివపార్వతులను కలుసుకుంటే భార్యాభర్తల బంధం అనేది అంత గట్టిగా ఉంటుందని అర్థం అన్నమాట. కొంచెం అక్షంతలు తీసుకోండి. తీసుకుని కొంచెం నీళ్ళు వేసి నీళ్లు బయట వదిలేసి అక్షంతలు ఆహారం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి కూర్చున్నాయా దేవి పరిపూర్ణం సదాస్తుతి నమస్కారం చేసుకోండి. శ్రీ గౌరీ దేవతాభ్యో. మా కుటుంబాన్ని చల్లగా చూడమని, మేము చేసే వృత్తి మాకు బాగా కలిసి రావాలని, మా కుటుంబం, మేము నివసించే గ్రామం, మేము నివసించే దేశం అందరూ బాగుండాలని నమస్కారం చేసుకోండి. అమ్మవారి దగ్గర కుంకుమ తీసుకొని బొట్టు వేసుకోండి.
ఇక్కడ పూజించిన అంటే ఇప్పుడు కాదు, మీరు ఈ దీపాలు వదిలి వచ్చిన తర్వాత ఇంకోటండి, ఇప్పుడు దాకా ఓర్పుగా ఉన్నారు, తర్వాత కంగారుగా ఉండవాలి. ఎందుకంటే అయింది ఇంకొక అరగంట ఆలేసుకోవచ్చు, ఎప్పుడు చేయం కదా. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ దీపాలు వెలిగించి మామూలుగా కొంచెం అంటే వెలిగించక ముందే డొక్కలకి కుంకాలు బొట్లు పెట్టకూడదు. వెలిగించిన తర్వాత కొంచెం గంధం కుంకుమ బొట్టు పెట్టి నిదానంగా వెళ్ళి గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టి లాస్ట్ లో పూలు పెట్టండి. ఎందుకంటే వరుసగా పెడితే పూలు మాడిపోతాయండి, అలా చేయకూడదు. అందుకని ఈ లాస్ట్ లో పూలు పెట్టండి. పెట్టి వెళ్ళి వదిలేసి వచ్చి కూర్చుంటే పోలీస్ వర్గం కథ ఉంటది. అసెంబ్లీ తీసుకుని ఆ కథ విని ఆ అసెంబ్లీ తల వేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఒకటండి, మీకు మొన్న చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. పూజా ఫలితం అనేది ప్రసాదంలో ఉంటుంది. మనం పర్సనల్ గా వ్యక్తిగతంగా పూజించుకున్నప్పుడు ప్రసాదాన్ని వదిలేసి లేకపోతే పడేసి అలా చేసుకోకూడదు. అందుకని వినాయకుడి దగ్గర పెట్టిన నైవేద్యం పిల్లలకి తీసుకెళ్లి పెట్టండి. తర్వాత అమ్మవారి దగ్గర పూజించారు కదా, ఆ కుంకుమ మీరు రోజు వేసుకునే కుంకుమ బరిలో వేసుకోండి. ఎందుకంటే అంటే మనం బాగా చేయలేకపోయినా కొంచెం చేసినా మంత్రంతో చేసినటువంటి కుంకుమకి అది ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఇంకోటండి, ఎవరన్నా మన చుట్టాలు కావచ్చు, మన పక్కన వాళ్ళు కావచ్చు, ఎవరికైనా హెల్ప్ కాలేదనుకోండి, అట్లా కుంకుమ ఇచ్చినా బొట్టు పెట్టుకున్నా, లేదు మన పశువులు ఉంటాయి కదా, వాటికి ఏదైనా బాగాలేదనుకోండి, అట్లా బొట్టు పెట్టినా కూడా చాలా దానికి ఒక మంచి శక్తి ఉంటుంది అనమాట. అందుకని మెల్లగా వెలిగించండి. హరిహరాదుల హితమైన దీపం ఈ దీపం, కార్తీక దీపం. దామోదరునికి ప్రియమైన దీపం ఈ దీపం, కార్తీక దీపం. సిరి మహాలక్ష్మికిదే శుభమైన దీపం ఈ దీపం, కార్తీక దీపం. హరిహరాదుల హితమైన దీపం ఈ దీపం, కార్తీక దీపం. దామోదరునికి ప్రియమైన దీపం ఈ దీపం, కార్తీక దీపం. చీకట్లను పారద్రోలి వెలుగులను నింపే ఈ దీపం, కార్తీక దీపం. జీవాత్మ పరమాత్మల ఏకరూపమే ఈ దీపం, కార్తీక దీపం. భక్తికి ముక్తికి సోపానం ఈ దీపం, కార్తీక దీపం. హరిహరాదుల హితమైన దీపం ఈ దీపం, కార్తీక దీపం. దామోదరునికి ప్రియమైన దీపం ఈ దీపం, కార్తీక దీపం. ఆవునేతి దీపం సుజ్ఞాన చిహ్నం ఈ దీపం, కార్తీక దీపం. నువ్వుల నూనె దీపం ఆరోగ్య చిహ్నం ఈ దీపం, కార్తీక దీపం. హరిహరాదుల హితమైన దీపం ఈ దీపం, కార్తీక దీపం. దామోదరునికి ప్రియమైన దీపం ఈ దీపం, కార్తీక దీపం. ఆడపడుచుల ఆనంద దీపం ఈ దీపం, కార్తీక దీపం. మగువలంతా ముచ్చటపడే ముత్యాల దీపం ఈ దీపం, కార్తీక దీపం. పాపాలను పోగొట్టి పుణ్యాన్ని నింపే పసిడి కాంతుల ఈ దీపం, కార్తీక దీపం. హరిహరాదుల హితమైన దీపం ఈ దీపం, కార్తీక దీపం. దామోదరునికి ప్రియమైన దీపం ఈ దీపం, కార్తీక దీపం. సిరి మహాలక్ష్మికిదే శుభమైన దీపం ఈ దీపం, కార్తీక దీపం.
పోలమ్మకు స్వర్గాన్నిచ్చే పుణ్యాల దీపం ఈ దీపం కార్తీక దీపం. పెద్దలకు దారి చూపే ఆకాశ దీపం ఈ దీపం కార్తీక దీపం. మానవాళి మనుగడకు కాంతి కిరణమే ఈ దీపం కార్తీక దీపం. హరిహరాదుల హితమైన దీపం ఈ దీపం కార్తీక దీపం. దామోదరునికి ప్రియమైన దీపం ఈ దీపం కార్తీక దీపం. సిరి మహాలక్ష్మికిదే శుభమైన దీపం ఈ దీపం కార్తీక దీపం. హరిహరాదుల హితమైన దీపం ఈ దీపం కార్తీక దీపం కార్తీక దీపం కార్తీక దీపం. అంటే కథ మొదలు పెట్టాక మధ్యలో వెళ్ళడం కానీ అలా చేయకూడదు. కథ అయ్యే వరకు అక్షంతలు చేతితో పట్టుకొని కథ విని తర్వాత ఆ అక్షంతల్ని కొన్ని మన అమ్మవారిని పూజించాం కదా అమ్మవారి దగ్గర వేసి కొన్ని అక్షంతలు కళ్ళ వేసుకోవాలి. పోలీస్ వర్గమునకు వెళ్ళుట. ఆంధ్రదేశమున పవిత్ర కృష్ణా నదీ తీరమున బాదర అను గ్రామం ఉండెను. ఆ గ్రామంలో నివసించుతున్న అన్ని వర్ణముల వారు అన్నింటను సంపన్నులై ఉండేది. పాడి పంటలు భోగభాగ్యములు సుఖశాంతులు మున్నగు వారితో ఆ గ్రామము సంతోషపూర్ణమై ఉండేది. ఆ గ్రామములో పోతడు అను పేరు గల ఒక రజకుడు కలడు. అతని భార్య మాలి క్రూర స్వభావురాలు, దయా దాక్షిణ్యాలు లేనిదై గయ్యాళి అని పేరు పడెను. వారికి 4 కుమారులు కలరు. ఆ దంపతులు తమ కుమారులు 4కి తగిన సమయమందు వివాహం చేసిరి. మొదటి 3 కోడళ్లను తమ అత్తగారి వలె పొగరుబోత స్వభావం కలిగి చెడ్డ పేరు తెచ్చుకుంది. అత్తగారితో సమానంగా గయ్యాళితనము చెడు స్వభావము కలిగి ఉండేది. 4వ కోడలు పోలి మృదు స్వభావురాలు, భర్త యందు ప్రేమ, పెద్దల ఎడల గౌరవము, భక్తి, దైవ కార్యాల యందు ఆసక్తి కలిగి ఉండేది. ఊరి వారి బట్టల మాలిన్యమును పోగొట్టి స్వచ్ఛతను కలిగించు పోతడు మాత్రం తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావంకే ఏర్పడిన కుటుంబంలోని మాలిన్యమును పోగొట్టలేని స్థితిలో ఉండెను. దీనికి తోడుగా వారి నిర్ధనత్వము కూడా వారిని బాధించుతుండెను. చిన్న కోడలైన పోలిని తన భార్యకు మాలి మిగిలిన కోడళ్ళు కలిసి దూషించుట బాధించుట గమనించి కూడా వారిని ఏమీ చేయలేక ఊరికే ఉండెను. అత్తయ్యకు మాలి మిగిలిన తోడి కోడళ్లకు ఇంటి పనులన్నింటినీ పోలికై వదిలేదు. ఇంటి పనులన్నింటినీ మాట్లాడకుండా తలవంచి చేయించున్న ఆమెపై జాలి లేక ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్తచే పోలిని కొట్టించి తిట్టించి సంతోషపడుతూ ఉండేది. ఈ విధంగా తనను అత్త తోడి కోడళ్ళు అనేక విధాలుగా బాధించుతున్నా, భర్తకు చాడీలు చెప్పి కొట్టించుతున్నా తిట్టించుతున్నా పోలి తన స్వభావమును, దైవభక్తిని, ధర్మాశక్తిని విడవక కాలము గడుపుతూ ఉండేను. ఇట్లుండగా కార్తీక మాసము వచ్చెను. గ్రామంలోని వారందరూ కార్తీక స్నానాలు చేయుటకై కృష్ణా నదికి వెళ్ళుచుండేది. నదిలో స్నానం చేసి తీరమున దీపములు వెలిగించి పూజలు చేసుకొనుచూ ఉండేది. ఇట్లు గ్రామం నుండి నది స్నానమునకు, దీపారాధనకు, పూజలకు చాలా మంది వెళ్ళేది. అట్లు వెళ్ళిన వారిలో నిజమైన భక్తులు కొందరు పుణ్యాన్ని సంపాదించుకోవాలని తలచి నదీ స్నానం మొదలగు వారిని చేయుదురు. మరికొందరు తామును మిగిలిన వారి వలె చేయనిచో బాగుండదని వచ్చి నదీ స్నానం మిగిలిన వారి వలె ఆచరించరు. ఇటు వీరందరినీ చూసి వినోదించుటకే మరికొందరు స్నానానికి వచ్చేదరు. పోలి అత్త మాలి అను ఆమె తన కోడళ్ళు 3ని పోలిని ఇంటి వద్ద ఉంచి నదీ స్నానానికి వెళ్ళేది. ఇంటి పని బాధ్యతను పోలికి అప్పగించేది. నదీ స్నానానికి వెళ్లి స్నానము, దీపారాధన మున్నగు వారిని చేయనప్పుడు మాలి మున్నగు వారి దృష్టి దైవంపై, దైవ కార్యముపై లేదు. మనస్సును చేయి పనిపై నిలకలేదు. భక్తి వారిలో మొదటి నుండి లేదు. స్నానము మొదలగు వారిని చేయిస్తున్నను వారు పోలి ఇంటి వద్ద ఏం చేస్తుందో, పాలు తాగుతుందేమో, పెరుగు తింటుందేమో, లేక వారిని అమ్ముకొని సొమ్ము చేసుకుని దాచుకుంటుందేమో
అని పరిపరి విధాలుగా తలుచుకొనుచు ఆమె తలపులను మాటలలో పక్కవారికి తెలుపుచు తమ బుద్ధిని మనస్సును పోలిపై ఉంచి ఆడిపోస్తుంటూ ఉండేవారు. వారి శరీరములు అవయవములు మాత్రం నదీ స్నానం, దీపారాధనం, దైవ దర్శనం చేయుచున్నవి. కానీ వారికి మానసికంగా దైవంపై భక్తి లేదు. కేవలం పోలికి పరధ్యాసలో మనస్సును, స్నానమును మొదలగు వానిలో శరీరములను పోలిని నిందించుటలో మాటలను నిలిపిరి. ఈ విధముగా కార్తీక మాసమును కృష్ణా తీరమున వారు గడిపిరి. వ్రత ఉద్యాపనకై మార్గశిర పాడ్యమి నాడు కృష్ణా తీరమునకు వెళ్ళింది. ఇక ఇంటి వద్ద ఉన్న పోలి నిస్సహాయురాలు. అత్తగారికి తోడుకోడళ్లకు సమాధానము కూడా చెప్పలేని దుస్థితిలో ఉన్నది. భర్తయు తన తల్లి మాటలను వదిన చెప్పే మాటలనే నమ్మేవాడు. పోలిని పట్టించుకునేవాడు కాదు. నదీ స్నానము, దీపారాధన మున్నగు వారిని చేయవలనని ఆమెకు ఉన్నను ఇంటి బాధ్యతకు బంధితురాలైన ఆమె తన భక్తిని, నదీ స్నానాదుల యందలి కోరికను, దైవ ధర్మ కార్య ఆసక్తిని తనలోనే దాచుకొనెను. అత్తకు తోడికోడళ్లకు సమాధానమును చెప్పలేక తనొక సాటి జీవిగా అయినా తలసిన వారి మానవత్వములకు నేనేం చేస్తాను అనుకుని అప్పుడు ఆమె నిస్సహాయ రీతిలో ఇంటి బాధ్యతలను పనులను చేయించు ఇంటిలోనే ఉన్నదై మనసులో పనిచేసేటప్పుడు కూడా దీనరక్షణ, గోవింద, జనార్దన, స్వామి, దీనబంధు, నేనేమి చేయగలను, ఆసక్తురాలను, నిస్సహాయురాలను, నా అక్క తోడికోడళ్ళు నన్ను విడిచి నదీ తీరములకు వెళ్లి స్నానము, దీపారాధన మున్నగు వారిని చేయుచున్నారు. వారి వలె నాకు పుణ్యాన్ని సంపాదించుకోవాలని, భగవంతుని పూజించాలని ఉన్నది. కానీ నేనేమీ చేయలేకపోతున్నాను. ఏ రోజు పవిత్ర నది స్నానం చేయలేదు, కనీసం దీపం వెలిగించలేదు. మనస్సులకు ప్రశాంతతనిచ్చు దైవ దర్శనం, పూజ, పురాణ శ్రవణం ఏమీ చేయలేదు. నాకెట్టిగతి కలుగునో కదా, నేనెంత దురదృష్టవంతురాలను అని బహువిధములుగా విచారించుచూ ఉండేది. తన మనస్సులో భగవంతుని ధ్యానించుచు ఆమె తన పరిస్థితికి లోబడి ఇంటిలో కుండలో ఉన్న నీటితో స్నానం చేసి చిరిగిన వస్త్రము ధరించినదై తాను ధరించిన జీర్ణ వస్త్రం యొక్క అంచులు చించి వత్తిగా చేసెను. దానిని ఒక పాత్రలో ఉంచి కవ్వము కంటిన కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్ర నుంచి దీపం వెలిగించి స్వామి పుండరీకాక్ష, గోవింద, జనార్దన, అనాథ రక్షక, దీనబంధు, దయచూపుము, నేను అసత్తురాలను, నాపై అనుగ్రహం ఉంచుమని ప్రార్థించాను. ఇట్లు దీనావస్థలో ఉన్న పోలిని వైకుంఠములో ఉన్న దయా సముద్రుడకు శ్రీ మహావిష్ణువు గమనించాను. ఆమెపై అనుగ్రహం కలిగేను. ద్వారపాలకుడైన సుశీలుడు అను వారిని చూసి, ఓయి, నీవు వెంటనే సగౌరవముగా బంగారు విమానము ఎక్కించి పోలిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాను. సుశీలుడు వెంటనే పోలి ఉన్న చోటునకు బంగారు విమానముతో వచ్చి, ఓ సాధ్వి, మంచి నడకగల ఉత్తమురాల, నిన్ను ఈ శరీరముతోనే వైకుంఠమునకు తీసుకురమ్మని శ్రీ మహావిష్ణువు పంపెను. కావున వెంటనే వచ్చి ఈ విమానము ఎక్కుమని తొందర పెట్టెను. ఆమెను విమానముపై ఎక్కించుకొనుచూ ఉండెను. అప్పుడే వ్రతోద్యాపన చేసిన పోలి అత్త, మాలి, మిగిలిన తోడికోడళ్ళు ముగ్గురు ఇంటికి వచ్చి మాలి జరిగిన దానిని తెలుసుకుని తాను వైకుంఠము చేరవాలనే కలిసి విమానముతో ఎదురబోవు పోలి పాదములు పట్టుకొనెను. మాలి పెద్ద కోడలు తన అక్కయ్యకు మాలి పాదములు పట్టుకొనెను. అట్లే ఆమె పాదములను రెండవ కోడలి పాదములను మూడవ కోడలు ఈ విధముగా పట్టుకొనిది. ఈ విధముగా వైకుంఠమునకు విమానంలో పోచున్న పోలి పాదములను పట్టుకుని అత్త మాలి ఆమె పాదములను పట్టుకుని పెద్ద కోడలు, చిన్న కోడలు ఇలా వేలాడుతూ చూసు వారికి విచిత్ర దృశ్యముగా కనిపించింది. వైకుంఠ విమానమును నడిపించు సుశీలుడి వీరిని చూసెను. వారు పోలిని పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకొని శ్రీ మహావిష్ణువు మాటలను, పోలిపై ఆయనకు కలిగిన దయను గమనించెను. మీరు మంచివారు కాదు, పోలిని చూసి అసూయపడి ఆమెను బహు విధములుగా బాధించిరి. మీరు నదీ స్నానం, దీపదర్శనం, దీపారాధనం, దైవ దర్శనం, పూజ, పురాణ శ్రవణం ముందరి వానిలో పాల్గొన్నను మనసులో పోలిని దూషించుట, ఆమె ఏం చేస్తుందో అనే విషయాన్ని గుడిలో కూడా తలుచుకొనుట, ఈ విధముగా ఉండి మీరు దుష్టులుగా ఉన్నారు. మీరు వైకుంఠమునకు రాదగిన వారు కాదు. కుంభీపాకము మొదలగు నరకములే మీకు తగినవి. అటుకొండి అని సుశీలుడు పలుకుతూ
చేతిలో ఉన్న కత్తితో మాలి చేతులు నరికెను. అప్పుడు మాలి ఆమె ముగ్గురు కోడళ్ళు క్రింద పడేవి. సుశీలుడు మిక్కిలి ప్రేమాదరణతో మహావైభవముగా పోలిని వైకుంఠములకు తీసుకువెళ్ళాను. ఈ విధముగా పోలి శ్రీ మహావిష్ణువు యొక్క దయకు పాత్రురాలైన పోలి వృత్తాంతము వలన ఈ క్రింది విషయములు గమనింపదగినవి. భగవంతుని పూజ యందు నిర్మలమైన భక్తి ఉండవలెను. ఆ భక్తిలో తన్మయత్వము ఉండవలెను. అసూయ ఉండకూడదు. పూజలోని ఆడంబరములు కానీ, పూజ చేయు వారి ఆడంబరములు కానీ భగవంతుని మెప్పుకు పనికిరావు. ఇతరులను చూసి అసూయపడుట, వారిని బాధించుట భక్తులైన వారికి ఉండరాదు. అట్టి వారు మాలి మొదలగు వారు పరిశుద్ధమైన భక్తి మాత్రమే, నిరాడంబరమైనను భగవంతులకు ప్రీతి కలిగించను. కావున మనస్సులో ప్రతి ఒక్కరూ అసూయ ద్వేషాలు విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరుటకు పోలి వలె ప్రయత్నించవలెను. మాలి మున్నగు వారు సంసారంలోని మాయకు గుర్తులు కాగా పోలి నిర్మల నిశ్చల భక్తికి ప్రతీక. అట్టి భక్తికి కులము, సంపన్నత మొదలగునవి లేవు. మనము కూడా అలాగే ఉండుటకు ప్రయత్నించుట మంచిది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. కళ్ళు కట్టుకుని కొంచెం అమ్మగారి దగ్గర వేసి కొంచెం మీరు కాళ్ళు చేసుకోండి. ఒకసారి అందరు చెప్పండి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మీరు గౌరమ్మని చేసుకున్నారు కదా, అది మర్చిపోకుండా మీ పూజ బొట్టులో పెట్టుకోండి. స్నానం చేసేటప్పుడు మంగళసూత్రాలకి మొహానికి రాసుకోండి. తర్వాత కుంకుమ భద్రంగా తీసుకెళ్ళండి. మీరు పెట్టుకునే బొట్టు గరిలో వేసుకోండి. వినాయకుడి దగ్గర పెట్టిన ప్రసాదం, అమ్మ దగ్గర పెట్టిన ప్రసాదం కూడా తీసుకోండి. తీసుకొని మీ బుట్లో పెట్టుకొని అప్పుడు లేవండి.